శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి వేడుకలు నేడు నగరంలోని అశోక నగర్లోని ఆలయంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు పనిశర్మ బృందం ఆధ్వర్యంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అభిషేకము, హోమము, అష్టోత్తర శతనామావళి, డోలోత్సవము, క్రతువులను నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమాలు నిర్వహించి సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా సాయంత్రం రథోత్సవం కార్యక్రమాన్ని ఆలయ ఆవరణలో నిర్వహించుకున్నట్లుగా చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సేవా కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తాటిపల్లి సుభాష్, కార్యదర్శి శ్రీనివాస్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, ఆర్యవైశ్య యువజన సంఘాల సభ్యులు, ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు, ఆర్యవైశ్య కుటుంబాలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి మాత. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి. వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అశోక్ నగర్, కరీంనగర్ యందు పెద్ద ఎత్తున ఉదయం నుంచి అమ్మవారికి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల వేలాది మంది భక్తుల సంయుక్త ఆధ్వర్యం లోపల ఆ పూజా కార్యక్రమాలను, ప్రత్యేక పూజా కార్యక్రమాలను, అభిషేకాలను, అదేవిధంగా కుంకుమ పూజా కార్యక్రమాలను మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహించినారు. ఇప్పుడు అమ్మవారికి వాసవి మాత మూలమంత్ర హోమాన్ని నిర్వహించుకొని తర్వాత పారాయణ కార్యక్రమము, తర్వాత డోలోత్సవ కార్యక్రమంతో ఈరోజు ఉదయం జరిగే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. తర్వాత దాదాపు 2000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని, అన్న వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం కూడా అమ్మవారికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలను, అదేవిధంగా పారాయణ కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ వాతావరణం సాయంత్రం అనుకూలించకున్న పరిస్థితి వెదర్ క్యాస్ట్ రిపోర్ట్లో ఉన్నది కాబట్టి రథోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే, అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించడానికి సంకల్పించినాము. సాయంత్రం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం లోపల ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్, నాతో పాటు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ గారు, కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, అదేవిధంగా కార్యదర్శి తొడుమూరి దశరథం గారు, మిగతా డైరెక్టర్లందరూ ఇక్కడ కార్యక్రమం లోపల పాల్గొని భక్తులకు అన్ని సౌకర్యాలను అందిస్తూ అమ్మవారి పూజా కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు, వాసవి క్లబ్ సంబంధించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు, అదేవిధంగా వివిధ అభ్యుదయ సంఘాలకు సంబంధించిన వారు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘాలకు సంబంధించిన వారు, మహాసభకు సంబంధించిన అన్ని అనుబంధ సంఘాల వారు ఇక్కడ కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం లోపల జిల్లా మాజీ అధ్యక్షులు ఏవి మల్లికార్జున్ గారు, అదేవిధంగా మిగతా డైరెక్టర్లు పల్లెర్ల వేణుమాధవ్ గారు, ఆవోపా సభ్యులు అందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డైరెక్టర్లు శంకర్ గారు, అదేవిధంగా అశోక్ గారు, అదేవిధంగా పాల్తెం శ్రీనివాస్ గారు, భరోసా స్వచ్ఛంద సంస్థ నాగరాజు గారు, పల్లెర్ల వేణుమాధవ్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు, వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షాత్తు పార్వతీదేవి అంశ, ఆర్యవైశ్యుల కులదైవం. కేవలం ఆర్యవైశ్యులే కాకుండా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. వాసవి మాత కృప వలన సమస్త భక్తులకు మరి సుఖ సంతోషాలు కలగాలని మనసారా కోరుకుంటూ